ఆత్మతోనైనా క్రమంగా ఆరాధించండి. మమ్మల్ని ప్రభా మీరు బ్రతికించారు, మీ కృపచేత రక్షించారు. నీ విశ్వాసాన్ని బట్టి మాకు ధైర్యాన్ని, నిర్భయమైన ప్రవేశాన్ని మీరు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ఈ సమయాన్ని మాకు అనుగ్రహించడానికి ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తు మా కొరకునైనా శిలువపై మరణించారు. శరీరం నలగొట్టబడ్డది. ఆ శరీరానికి సాదృశ్యమైనది మేము కూడా మీ రక్తమాంసాల్లో పాలు పొందడానికి మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యకరంగా పాలు పొందినట్టు ప్రభా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన తండ్రి. మనుషుడు నిష్ప్రయోజకుడు, ఎన్నిక లేనివాడు. నువ్వు మాట్లాడితే ప్రభా మాకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించండి, నీ కృపచేత మమ్మల్ని బ్రతికించండి, నీ నీతిని బట్టి మమ్మల్ని బ్రతికించండి. ఈ సమయం అంతా కూడా ప్రభా నీ నామానికి మహిమ కలుగునట్లు అందరికీ కూడా దీవెనకరంగా చేయమని, కేవలం నాయన నీ వాక్య ప్రత్యక్షతలోంచి మమ్మల్ని అందరినీ దర్శించమని, ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనాన్ని నెరవేర్చమని మా మధ్యనైనా మీ యొక్క సమాధానం కోరుకుంటూ, నీ సహాయం కోరుకుంటూ, నీ కృపచేతనైనా నీ దోషని నన్ను జ్ఞాపం చేసుకోండి, బలపరచమని, నేను నీ ప్రజలకు ఏమైతే అవసరమో ఆ మాటలు విడుదల దయచేయమని, మమ్మల్ని మీ అందరూ కూడా ఎంతగానో ప్రేమించారు ప్రభా. అందరిని బట్టి మమ్మల్ని స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం, చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రల నుండి త్రాగవలెను. మరి వారం వెంబడి వారం ప్రభు యొక్క కళ్ళలో పాలు పొందుతున్నాం. మన ప్రభుని యథార్థంగా ఆరాధిస్తున్నాం, ఆత్మతో సత్యంతో పరీక్షించుకుంటున్నాం, తీసుకుంటున్నాం. అలాగే ఈ దినం కూడా మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే మనుషులమైన మనం ఒకసారి ఏం చేస్తామండి, తప్పిపోతాం. యాకోబు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. మనుషులమైన మనము అనేక విషయాల్లో మనం ఏం చేస్తాం, తప్పిపోతాం. ఒకవేళ తప్పిపోయి కూడా ప్రభు యొక్క బల్లలో పాలు పొందామనుకో, అక్కడ ఒక మాట ఉంది చూడండి, 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినును లేక ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తము గురించి అపరాధి అవుతాడంట. ఏమవుతాడండి? అపరాధి. నిరపరాధి అపరాధి, అపరాధి అవుతాడంట. మరి పరీక్ష చేసుకుందాం. అందుకొరకే పరిశుద్ధ గ్రంథంలోంచి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే పోయినట్టు. ఇక్కడ ఏంటంటే మోసపోకుడి. మోసం ఏం జరుగుతుందండి ఈ దినాల్లో? మోసం జరుగుతుంది. మనం ఏదో దినాన్ని ఎక్కడో చోట మోసపోతూ ఉంటాం. లేఖనాలు కూడా చెప్తున్నాయండి, మోసపోకుడి. దేవుడు మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే పంట కోస్తాడు. రైతు చూడండి, వర్షాకాలం వచ్చినప్పుడు ధాన్యం విత్తుతాడు, పంట ఏం కోస్తాడండి?
మళ్ళీ ధాన్యమే కోస్తాడు. అవునా కదండి? అలాగే మనం కూడా ఏమి ఎత్తుతామో అదే పంట కోస్తాం. ఇక్కడ ఏముందంటే మోసపోకుడి. మరొక చోట చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఉమ్, 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 చాలు. ఇక్కడ కూడా మొదటి గలతీయులకు రాసిన పత్రికలో చదివాం, మరలా యాకోబు రాసిన పత్రికలో కూడా అదే మాట ఉంది. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. రెండోసారి రాయబడ్డదండి మాట. ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నప్పుడు అందులో ఏదో ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది. ఇక్కడ ఏముందంటే యాకోబు రాసిన పత్రికలో నా ప్రియ సహోదరులారా మోసపోకు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. చాలండి. మరలా ఇక్కడ రాయబడ్డది పౌలు గారు మరలా మోసపోకుడి. ఇదే విషయాన్ని 4వసారి కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి చాలక 4 మార్లు రాయబడ్డది మాట. మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుని. చూసారండి, ఈ పత్రికలు మనం చదివినప్పుడు 4 సార్లు మోసపోకుడి, మోసపోకుడి, మోసపోకుడి. మనల్ని ఏం మోసం చేస్తుంది చెప్పండి? ఒకసారి భార్య ఏం చేస్తుందంటే భర్తను మోసం చేయొచ్చు, భర్త భార్యని మోసం చేయొచ్చు, పిల్లలు ఏం చేస్తారు తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, లేదా మన స్నేహితులు మోసం చేయొచ్చు, మన పొరుగు వారు మోసం చేయొచ్చు. ఏదో దినాన్ని మోసపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏముందంటే మోసపోకుడి. మనల్ని ఏం మోసం చేస్తుంది చెప్పండి? మనం మోసపోతున్నాం. దీనివల్ల చూడండి, ఓబద్య గ్రంథం 3వ వచనం చదవండి. చాలండి. ఎవరు నిన్ను మోసం చేయక్కల్లా. నీ హృదయంలో ఉన్న ఆ గర్వం ఏం చేస్తుందంటే నిన్నే మోసం చేస్తుంది. సరేండి, ఎవరో మోసం చేయక్కల్లా. ఇక్కడ ఏముందంటే ఒక మాట ఉంది. ఏమనుకుంటున్నాడండి? ఏదేమి గురించి ఉంటుంది. ప్రభుత్వం సెలవిచ్చారు ఈ మాట. చదవండి మళ్ళా ఆ మాట. మూడవ వచనం. అత్యున్నత పర్వతం మీద ఆసనుడై కొండ సందులలో నివసించేవాడా, నన్ను కిందకు పడదోయగలవాడు అనుకున్నవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు నీ గర్వమే నిన్ను మోసం చేస్తుంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం పరీక్షించుకునవలసింది ఏంటంటే 4 మార్లు రాయబడ్డది ఆ మాట. మోసపోకుడి, మోసపోకుడి, మోసపోకుడి. ఏం మోసం చేస్తుందంటే నీ హృదయపు గర్వం చేత నీవు గర్వం. చూడండి, ఇంకేం మోసం చేస్తుందంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. చాలు. ఇక్కడ కూడా ఏంటంటే ఎవడైనా ఒట్టివాడయుండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకుని నెడల తన్ను తానే మనం ఈ లోకంలోకి ఏం తీసుకొచ్చామండి చెప్పండి? మన అందరం కూడా యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు యథార్థవంతుడు. నేనేమంటాడంటే ఒక దినాన్ని కోల్పోయినప్పుడు నేను తల్లి గర్భంలో దిగంబరుగా వచ్చినాడు. ఆయన
అన్నాడు ఆ మాట. ఎలాగొచ్చాడైనా? దిగంబరిగా వచ్చాడంట. యెహోవా ఇచ్చెను. మనం ఏం భూమి మీదకి వచ్చేటప్పుడు చదువుకొని వచ్చామండి? అసలు పుట్టేటప్పుడు ఏమైనా బంగారం ధరించుకుని వచ్చామా? ఏమైనా ఉందా మనకి? బైకులు కానీ, కార్లు కానీ, స్థలాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఎలా వచ్చామండి మనం? దిగంబరిగా వచ్చాం. ఏమీ లేని వారికి వచ్చాం. మళ్ళీ ఎలా వెళ్ళిపోతామండి? అన్ని విడిచిపెట్టేస్తాం. మనం ఒట్టిపాడే వచ్చాం. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, ఎవడైనా ఒట్టిపాడి ఉండి తాను ఎన్నికైన వాడి నన్ను ఎంచుకొని నెడల తన్ను తానే మోసపరచు. ఇవన్నీ నావే, ఇవన్నీ నావే అనుకున్నాడు అనుకోండి, తను తానే ఏం చేసుకుంటున్నాడు? మోసపోతుంది. ఏది మంద కాదు. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు చూడండి. 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. 7వ వచనం, 6:7. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రం గలవారైంది, వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటను అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తంలోను, హానికరమైన అనేక దురాశలో పడుదురు. అట్టివి మనుషులకు నష్టములోను, నాశనములోను ముంచును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఓడిస్తారు. చూసారండి, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. దేని కొరకు చెప్పాలి? ధనాపేక్ష. గత దినాల్లో మన ప్రధానమంత్రి గారు 2016 అనుకుంటాడు, 1000 నోట్లు 500 నోట్లు ఏం చేశాడైనా రద్దు చేసేసాడు. చాలామంది పాడేశారు ధనము. అందుకే గత దినాల్లో కూడా ఒకసారి ధనమును నమ్ముకున్నాడు ఏమైపోతాడండి? పాడైపోతాడంట. దేవుణ్ణి నమ్ముకున్నాడు సురక్షితంగా ఉంటాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎలా ఉంటాడండి? సురక్షితంగా ఉంటాడు. ధనమును నమ్ముకున్నవాడు అక్కడ ఉంది కదా మాట, విశ్వాసంలోంచే తొలగిపోతాడంట. ఇంక విశ్వాసం లేకపోతే ఇంకేముందండి? ధైర్యం ఉండదు, ప్రవేశం లేదు. ఉంటుందండి. మరి ఈ సమయంలో మరొకటి చూడండి, ఏది నిన్ను మోసం చేస్తుందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదవండి. చాలండి. ఎవరు మోసపరచబడ్డారండి? స్త్రీ. దేవుడు ఏదేని తోటలో ఆదాముని అవ్వను కూడా దేవుడు ఏం చేశాడు? సృజించాడు. కానీ ఇక్కడ ఏమైందంటే అవ్వ ఏం చేయబడ్డదండి? మోసపరచబడ్డది. ఎవరు మోసం చేశారు? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ 11:3. ఎంతక్క? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11. సర్పము తన కుయ్యకు చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనసును చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోమనని భయపడుచున్నాను. పౌలు గారు భయపడుతున్నాడు. ఆయన ఎందుకనంటండి, ఆ దినాల్లో సర్పం ఏం చేసింది? కుయ్యెత్తి చేత అవ్వను మోసపరిచింది. మీ మనసును చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునని ఆయన భయపడుతున్నాడండి. మోసపరచబడ్డాడు. చూడండి, పూర్తిగా మోసం చేస్తారు. మీకు తెలుసు కదా, పళ్ళ వ్యాపారస్తులు చాలా రుచిగా ఉంటే పళ్ళు తీసుకెళ్ళండి, లేదా ఏదైనా ఎలక్ట్రికల్ పాట్ కొనండి, తీసుకెళ్ళండి, బాగా పనిచేస్తుంది, గ్యారెంటీ ఉంటుందండి. తీసుకొచ్చిన తర్వాత ఏమవుతాయండి? పాడైపోతాయి. అప్పుడు ఏమనిపిస్తుంది? ఆ వ్యక్తి తెచ్చి నన్ను మోసం చేసాడంట. మనల్ని మోసపరిచేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవరంటే ప్రకటన గ్రంథం చూడండి, 12వ అధ్యాయము. మనుషులు కాదు కానీ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము
పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడింది. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. చూసారండి, ఆనాడు అవను మోసపరిచాడు సర్పం. ఈ దినాల్లో మనం మోసపరచడండి. చెప్పండి, మోసపరుస్తాడు. అపవాది సాతాను ఆది సర్పము, మహాఘట సర్పము పడద్రోయబడ్డదండి భూమి మీద. వాడి దూతలు కూడా ఉన్నాయండి. అంటే ఒక మాట ఉండదు. పేతురు రాసిన పత్రికలు ఏముంటుందండి? చదవండి ఆ భాగాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదాన్ని వెతుకుచూ తిరుగుతున్నాడంటండి. ఏం చేస్తున్నాడంటే, మనకు ఒక విరోధం ఉన్నాడు. ఏం చేస్తాడు అపవాది? ఎవరిని మింగుదాన్ని వెతుకుతున్నాడంట. వెతుకుతున్నాడంట, తిరుగుతున్నాడంట. తిరుగుతున్నాడు. ఎవరైతే వెతికినప్పుడు తిరిగినప్పుడు దొరుకుతారో వాడిని ఏం చేస్తారండి? మింగేస్తాడంతే. అదేనాన్న ఏదేని తోటలో అవను ఏం చేశాడు? మోసపరిచాడు. నిన్ను మోసపరచడు. అందుకే పూస్తుడని పౌలు భయపడుతున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో మోసపోకుడు కానీ విషయాలు ఉన్నాయి. చూడండి, ఇంకేం మోసం చేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము చాలండి. మనం వినటి మట్టికే విన్నామనుకోండి, మనం ఏం చేస్తున్నాం? నిన్ను నీవే మోసం చేసుకున్నావు. మందిరానికి వస్తున్నావు, కూడికలకు వస్తున్నావు, ఆదివారం ఆరాధనకు వస్తున్నావు, వింటున్నావు. ఏం చేస్తున్నారు చెప్పాలి? వాక్యానుసారంగా ప్రభు చెప్తారు, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు ఎలాగ తప్పించుకుంది? ఎంతమంది పొందారండి? రక్షణ పొందారా? మారు మనసు పొందారా? మీరు కొంతసేపు కనబడే మాయమయ్యే ఆవిరి వంటి ఎన్నిసార్లు నేను హెచ్చరిస్తుంది. మారు మనసు పొందావా? రక్షింపబడ్డావా? సంఘంలో చేర్చబడ్డావా? వాయిదాలు వేస్తున్నావు, వింటావు, కానీ ఏం చేయు? ఇక్కడ కూడా మాట ఉంది. ఏముందంటే వింటాం అంతే. వారి గురించి ఏజ్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. 33వ అధ్యాయము, ఏజ్కేల్ గ్రంథం 33వ అధ్యాయము 31, 32. వాయిద్యం బాగా వాయించి మంచి స్వరం కలిగిన గాయకుడిగా ఉన్నారు. వారిని మాటలు విందిరే కానీ వాటిని అనుసరించి నడుచుకుంటారంటండి. చూడండి, మందిరానికి వస్తున్నావు, బైబిల్ పట్టుకుని, పాటల పుస్తకం పట్టుకుని, సరే రాదగిన విధంగానే వస్తున్నావు, ప్రభు జనులుగానే వస్తున్నావు, కూర్చుంటున్నావు, మాటలు వింటున్నావు. అక్కడ ఒక మాట ఉంది, వాటిని అనుసరించి ప్రవర్తింపరంట. వారి నోటితో ఎంతో ప్రైజ్లాడ్ బ్రదర్, ప్రైజ్లాడ్ సిస్టర్ ప్రేమతో కనపరుచుదురు కానీ వారి హృదయం ఎలాగుందండి? దేవుడు చూడండి, ఆయనకి మరుగైంది ఏముంది చెప్పండి? చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారంటే అండి, గాయకుడిగా ఉన్నారంట. కింద ఒక మాట, వాటిని అనుసరించి నడుచుకున్నారు.
చూసారండి, గాయకుడిలా ఉన్నాడని చెప్పే వ్యక్తి. వినేవాళ్ళు ఎలా ఉన్నారంటే వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రభు అంటారు ఒక మాట, భూమి ఆకాశం గతించినా కానీ నా మాటలు గతించి. బబులోను రాజుకి ఇజ్రాయేల్ని దేవుడు ఎందుకు అప్పగించేశాడు చెప్పండి? ఆ మాట చూడండి, దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవర్తనలు ఇంచుచు రాగా నివారింప సఖ్యం కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చును. అప్పుడు ఏం చేశాడంటే ప్రభు, దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించును. ఎవరికి అప్పగించేశాడు? బబులోను రాజుకి అప్పగించేశాడు. ఎందుకని చెప్పాలి? వాక్యాన్నే తృణీకరిస్తున్నారంట. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడేండును. ఆ వాక్యం ఏం చేస్తున్నారండి? వీళ్ళు తృణీకరిస్తున్నారు, ప్రవక్తలు నిందిస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? దేవుని దూతలను ఎగతాళి చేస్తున్నారంట. దేవుడు చెప్పాడు చెప్పాడు చెప్పాడు, చివరికి ఏం చేశాడు? అప్పగించేసాడంటే. ఆయన ఏం చేశాడు చూడండి, 17వ వచనం. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారి పరిశుద్ధ స్థలం ఉన్న మందిరంలోనే వారి యవనులను ఖడ్గం చేత సంహరించింది. అతడు యవన యందు లేని, యువతల యందు, ముసలివారి యందు, నెరసిన వెంట్రుకలుగా వారైందని కనికరింపలేదు. దేవుడు వారందరిని అతని చేతికి అప్పగించాడు. మందిరం కూడా తగలబెట్టబడ్డది. దీనికి కారణం ఎవరండి చెప్పాలి? వాక్యాన్ని వింటున్నారు కానీ చెప్పాలి, వాక్యానుసారంగా జీవిస్తారు. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా చూస్తాడు ఆయన. అందుకే మోసపోకుడి మోసపోకుడి మోసపోకుడి. మోసం చేసుకుంటున్నావా? ఇర్మియా గ్రంథంలో కూడా మాట ఉంటుంది, 17:9. హృదయం అన్నిటికంటే నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. ఎవరు చేయగలదండి? ఎవరు చేస్తారు మోసం? నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది, ఇతరులు చేయక్కల్లా. ఆ ఓబెద్య గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, ఏంటంటే నీ హృదయ గర్వం చేత నీవు మోసపోతాయి. గర్వం గురించి కొన్ని విషయాలు చెప్పుకొని మనం ముగిద్దాం. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం. గర్వం ఏం చేస్తుంది? చాలండి, అందరూ చదవండి బాగాని. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం. చాలండి. నీ గర్వం నిన్నే తగ్గించేస్తుంది, ఎవరు తగ్గించక్కల్లా. అందుకే ఆ మాట చదివి ఓబెద్య గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనం, నీ హృదయ గర్వం చేత నీవు మోసపోతివి. ఇక్కడ ఏముందండి? నీలో గర్వం ఉందనుకోండి, ఆ గర్వం ఏం చేస్తుందండి చెప్పాలి? తగ్గిస్తుంది. ఎవని గర్వం వాడిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నొందునంటండి. వినయ మనస్కుడు ఏమొందుతాడండి? ఘనత నొందుతాడు. మరి గర్విస్తున్నావా? చదువుని బట్టి గర్విస్తున్నావా? ఉద్యోగాన్ని బట్టి గర్విస్తున్నావా? స్థలాన్ని బట్టి, లేకపోతే కులాన్ని బట్టి, దేన్ని బట్టి గర్విస్తున్నావు నువ్వు? మనం ఈ లోకంలో దిగంబరులకు వచ్చాం, ఏమీ లేనివాడికి వచ్చావు. సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేన్ని బట్టి గర్విస్తున్నావు? ఎవని గర్వం వాడిని తగ్గించినట్ట. గర్విస్తున్నావా? మీకు తెలుసు, చాలామార్లు ఇది జ్ఞాపం చేయదు. మందిరానికి ఇద్దరు వచ్చారు, పరిసేయుడు, సుంకరి. సుంకరి ఏం చేయబడ్డాడండి? దేవా పాపినైనా నన్ను కరుణించమన్నాడు. పరిసేయుడు ఏం చేశాడండి? సుంకరిని చూస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను వారానికి ఉపవాసాలు ఉంటున్నాను 2 మార్లు, 10వ వంతు ఇస్తున్నాను. ఇంకేమన్నాడండి? నేను సుంకర వల్లే, ఇంకేమన్నాడు? ఇతరుల వల్లే లేనని తను తానే హెచ్చించుకుంటున్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట అంటారు అక్కడ, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు. ప్రభు ఎంత తగ్గించుకున్నాడండి? గత వారం విన్నాం మాట. ముఖం మీద ఉమ్మేస్తే తగ్గించుకున్నాడు, చెంప మీద కొడుతుంటే తగ్గించుకున్నాడు, ముళ్ళు అల్లి కిరీటం పెడుతుంటే తగ్గించుకున్నాడు. ఆయన రాజు. జ్ఞానులు వచ్చి అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ?
ప్రభుకి ఏం సమర్పించారు? బంగారము, సాంబ్రాణి, బోనం సమర్పించారు. కానీ ప్రభు ఎంత తగ్గించుకున్నాడండి? ఉందా మనకు ఆ తగ్గింపు? ఎవని గర్వము? ఆ పరిస్థితి వచ్చాడు, ఎలాగొచ్చాడు అలాగే వెళ్ళిపోయాడు. కానీ సుంకరు వచ్చాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. రెండోది చూడండి, గర్వం వల్ల ఏం జరుగుతుందంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. చాలండి, గర్వం ఉంటే నీ వెనకాల ఏమొచ్చేస్తుంది చెప్పాలి. అందుకే మోసపోకుడి, నీ గర్వం నిన్ను మోసం చేస్తుంది. గర్వం నీకేం చేస్తుంది? తగ్గింపిస్తుంది. రెండోదిగా నీ గర్వం నీకు ఏమిస్తుందంటే నాశనాన్ని కలుగజేస్తుంది. చదవండి ఆ భాగం మళ్ళీ. చాలండి, నాశనాన్ని ముందు ఏం నడుస్తుందండి? నాశనాన్ని ముందు అంటే గర్వం నడుస్తుంది. గర్వం వెనకాల ఏమొచ్చేస్తుంది? నాశనం వచ్చేస్తుంది. మీ ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. గర్వం వెనకాల ఏముంది? నాశనం ఉంది. పక్కన ఇంకో మాట ఉంటుంది చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 33వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాస సాధనము, ఘనతకు ముందు వినయం ఉంటుంది అంటండి. నువ్వు వినయంగా ఉన్నావు అనుకో, నీ వెనకాల ఏమొస్తుంది? ఘనత వస్తుంది. గర్వంగా ఉన్నానికి ఏమొస్తుంది? సరే, నీ గర్వమే నిన్ను మోసం చేస్తుంది. యేసు ప్రభు వారు ఎంత వినయంగా ఉన్నాడండి. ఈ దినాన్న ప్రభుని బట్టి తండ్రిని ఆరాధిస్తున్నామంటే ఆయన విధేయత కలిగి ఉన్నాడు, ఆయన వినయం కలిగి ఉన్నాడు. ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను దీన మనసు గల వాడును. ఎవరండి ఆయన? సాత్వికుడు. నీ గర్వం నిన్ను తగ్గిస్తుంది. రెండోదిగా నీ గర్వం నీకు ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. మూడోది చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. చాలండి, గర్వం వల్ల మూడోది ఏంటంటే ఏం పుట్టదండి? జగడాలు. హెచ్చించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏం పుడుతుందండి? జగడం. ఆ మాట మళ్ళీ చదవండి. ఏం పుడుతుందండి? జగడాలు పుడతాయి. ఒకసారి కుటుంబాల్లో భర్త మీద భార్యలు హెచ్చించుకుంటారు. అక్కడ ఏమొస్తుందండి? గర్వం వల్ల జగడాలు. కుటుంబాలు ఈ రోజుల్లో చెదిరిపోవడానికి కారణం ఏంటి? గర్వం. అన్నదమ్ముల మధ్యన కలహాలకు కారణం ఏంటంటే గర్వం. హెచ్చించుకుంటారు. అసలు దేని విషయంలో మనం హెచ్చించుకుంటాం? అపోస్తలుడైన పౌలు గారు నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నాను. దావీదు మహారాజు నేను ఎంతటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది, తగ్గించుకున్నాడు ఆయన. మరి ఈ సమయంలో గర్వం వల్ల జగడం పుడుతుంది. చదవండి మా భాగం మళ్ళీ 13వ అధ్యాయం. జగడమే పుడుతుంది అంటండి. ఏం పుడుతుందండి? జగడం పుడుతుంది. ఆలోచన వినువానికి జ్ఞానం కలుగును. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20 చదవండి. 26, 20. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోను, కొండిగాడి లేని ఎడల. చాలండి, గర్వం జగడం పుడుతుంది. కొండిగాడి లేని ఎడల ఏముండదండి అక్కడ? జగడం చల్లారిపోతుంది. గత దినాల్లో పొయ్యిల మీద వంట చేసేవారు పుల్లలతోటి. పుల్లలు అయిపోయినాయి అనుకోండి, ఏమవుతుంది? అగ్ని ఆరిపోద్ది. జగడం వచ్చిందంటే అక్కడ ఎవరున్నారు? కొండిగాడు లేని ఎడల జగడం ఏమవుతుందండి? చల్లారుతుంది. పక్కన ఇంకో మాట ఉంటుంది 20 అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 20:19 చదవండి. కొండిగాడై తిరుగులాడువాడు పర్లుగుట్టు బయట పెట్టును. సరే, కొండిగాడై తిరుగులాడువాడు పర్లుగుట్టు ఏం చేస్తాడండి? చెప్పాలి. యేసు ప్రభు వారి గురించి మనం ఇందా చదవం. ప్రేమను ఉద్దు చేయగలవాడు ఏం చేస్తాడంటే తప్పిదాల్ని దాచిపెట్టాడు. నా భార్య తప్పు చేస్తుంది, నేను మీకు చెప్తానా? నా పిల్లలే తప్పు చేస్తున్నారు, ఎవరికి అల్లరి చేస్తున్నారు, మందిరంలో అయిలాగేస్తున్నారు, నీరేస్తున్నారు, నేను ప్రకటిస్తానా? మనం ఏం చేస్తామంటే కొండిగాడే ఏం చేస్తున్నాం? తిరుగులాడు పర్లు గుట్టు బయట. నా కుటుంబ విషయాలు నేను ఎవరికైనా చెప్తానండి? చెప్పాలి. గర్వం వల్ల ఏమొస్తుందంటే జగడం పుడుతుందండి. చెప్తానండి. మనం ఏం చేస్తాం?
దాచుకుంటాం, కప్పుకుంటాం. మరి ప్రేమతో ప్రభు మనల్ని ఏం చేశాడు? కప్పేసాడు. మరొకసారి చూడండి, ఇంకో మాట ఉంటుంది, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. చాలండి, చదవమ్మా. శిక్ష వస్తుంది. గర్వం వల్ల ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. దేని విషయంలో గర్విస్తున్నాం మనం? గర్వం వల్ల జగడం వస్తుంది, గర్వం వల్ల నాశనం వస్తుంది, ఇంకేమొస్తుందండి? శిక్ష వస్తుంది. 2 రాజులు ఉన్నారు. ఆ రాజుని మనం జ్ఞాపం చేసుకుని ముగించుకుందాం. చూడండి, దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 16వ వచనం చదవండి. 26, 16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాడు అంటండి. ఎవరు ఈ రాజు? ఉజ్జియా. రాజు ఏం చేయాలో అదే చేయాలి. కానీ ఈయన ఏం కోరుకున్నాడు? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యాజకత్వం చేయాలనుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే గర్వించాడు. ఏమైపోయాడండి? గర్వం ఏం చేసింది? ఆయన్ని చెడిపోయాడు. ఏ వ్యాధి వచ్చింది ఆయనకి? కుష్ఠరోగం వచ్చింది. 2వ రాజు ఉన్నట్టు చూడండి, అదే పక్కన ఉంటుంది. దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 25వ వచనం. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలు తగినట్టుగా ప్రవర్తన అతని మీదకి, యూదా యెరూషలేము వారి మీదకి కోపం వచ్చేసిందంటే. దేవుడు కోపం వచ్చేసింది. హిజ్కియా మంచి రాజు, విశ్వాసం ఉంది, ప్రార్థన చేశాడు. ఒక దినాన ప్రార్థన చేసినప్పుడు, యెషయా హిజ్కియా ప్రార్థన చేసినాడు, దేవుడు ఆ దినాన్ని యెరూషలేముకి క్షేమం ఇచ్చాడు, విజయం ఇచ్చాడు. ఈ రాజు కూడా ఏం చేశాడంటండి? ఏం చేశాడు? తనకు చేయబడిన మేలుకి తగినట్లుగా ప్రవర్తింపగా మనసు ఏం చేశాడండి? గర్వించాడు. నీకు మంచి భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు మేలు చేశాడు. గర్విస్తున్నావా? ఆ ఉజ్జియా రాజు మంచి రాజే, కానీ చివరికి ఏం చేశాడండి? పరిపాలించే రాజు యాజకత్వం కూడా కావాలని గర్వించాడు. చెడిపోయి ఏం తెచ్చుకున్నాడండి? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. హిజ్కియా కూడా మంచి రాజే, కానీ ఆయన ఏం తెచ్చుకున్నాడు? కోపం వచ్చేసింది, దేవుని కోపం. మరి పరీక్షించుకుందాం. 4 మార్లు మోసపోకుడి. ఏది నిన్ను మోసం చేస్తుంది? నీ గర్వమే నిన్ను మోసం చేస్తుంది. నీ గర్వమే నిన్ను తగ్గిస్తుంది. నీ గర్వమే నన్ను కూడా ఏం చేస్తుందండి? శిక్షకు గురి చేస్తుంది. నిలబడ్డ నాలో కూడా, కూర్చున్న మీలో కూడా, మనందరం కూడా ఏ విషయంలో గర్విస్తున్నాం? అసలు గర్వించడానికి మనకు అతిశయం ఎక్కడుందో చెప్పండి. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కృప. ఈ రక్షణ లేని వాళ్ళు ఎంతమంది చనిపోయారండి? ఆ రక్షణ మనకి ఇవ్వడానికి ప్రభు ఆయన స్వరూపం లేకుండా, సొగసు లేకుండా సిలువపై మ్రానమే చనిపోయాడు. నలగొట్టబడ్డాడు. ఎంత విమోచన క్రయధనంగా ఆయన ప్రాణమే మన కొరకు ఏం చేశాడండి? ఆయన పెట్టాడు. ఆయన సమస్తం ఆయన చేశాడు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనకి ఏముంది అసలు? ఆయన ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, సర్వాధికారం గల దేవుడు, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని కలిగించిన దేవుడు. అంత ప్రభు గర్వించాడండి. శిష్యుల పాదాలు ఏం చేశాడైనా? కడిగాడైనా. ఎంత తగ్గింపు! గర్వం ఉంటే కరగరలుగా ఇచ్చించుకుంటారు. పరీక్షించుకుందాం. ఇది పరీక్షా సమయం. ఏ విషయంలో గర్వించావు? కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు అన్నాయి. నీ హృదయంలో ఉన్న గర్వమే నిన్ను మోసం చేస్తుంది. మోసపోయావా? ఆనాడు అపవాది ఏం చేశాడండి? అవను మోసపరిచాడు. మనల్ని ఏం మోసపరిచాడు? మరి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నన్ను నేను పరీక్షించుకుంటాను. మనందరం కూడా పరీక్షా సమయానికి వచ్చాం. ప్రభు శరీరాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు అక్కడ ఏం కనబడాలంటే
మన పాపాలు కనబడాలి. ఇందాక చదువు, మీ పాపం చేత మీ అపరాధం చేత చచ్చిపోయాం. మనం చచ్చిపోయిన ఆయన ఏం చేశాడు? ప్రేమ చేత క్రీస్తు చేత బతికించాడు ఆయన. మధ్యలో ఎవరున్నారంటే యేసుప్రభు ఉన్నాడు. మనం బ్రతకడానికి జ్ఞాపం చేసుకుందాం. దేని బట్టి గర్వించకూడదు. గర్విస్తే నిన్ను నీవే మోసం చేసుకుంటావు. మరి విన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని మనందరం కూడా యోగ్యకరంగా పాలు పొందినట్లు ప్రభువు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. వార కూడికలు ప్రకటింపబడుతున్నాయి. గత వారం కూడా ప్రకటింపబడ్డాయి. చాలామంది ప్రకటించిన రీతిగా వచ్చారు, పాలు పొందారు. మరి ఈ వార కూడికలు కూడా 23/7/24 మంగళవారం రాత్రి 7 గంటలకు 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సంఘ ప్రార్థన మంగళవారం. అలాగే గురువారం 25/7/24 రాత్రి 7 గంటల నుండి 8:30 గంటల వరకు బైబిల్ పఠనము. అలాగే 26/7 శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు స్త్రీల కూడిక. 27/7/24 శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఉపవాస కూడిక. అలాగే 28/7/24 ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు సంఘ ఆరాధన కొరకు. మరలా వారి కూడికలు ప్రకటింపబడుతున్నాయి. రండి. మరి చాలామంది రావట్లేదు. పాలు పొంది దగ్గరలో ఉన్నవారు కూడా రావట్లా. ఇలా ప్రకటిస్తూ ఉంటున్నారు, వింటూ ఉన్నారు. మరి మీకు సమయం ఉన్నప్పుడు ఆ కూడికల్లో పాలు పొందితే మీకు మేలు కదండి. ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట ఉంది, సమాజంగా కూడుట మానక. మీరు ఆలోచించండి. ప్రకటింపబడిన వార కూడికల్లో మంగళవారం కూడిక, గురువారం, శుక్రవారం, శనివారం ఈ కూడికల్లో రండి, సంఘంగా రండి, పాలు పొందండి.